గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. డిసెంబర్లో పరీక్ష నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షల తేదీలో త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాలి. అయితే గ్రూప్ 2 పరీక్ష సమయంలో ఇతర పరీక్షలు ఉండడంతో వాయిదా వేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేయాలని నిర్ణయించింది. థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ నిరుద్యోగులతో మీటింగ్ పెట్టడం అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి మల్లు భట్టి విక్రమార్క చాలా థ్యాంక్ యూ చెప్తున్నాం. దగ్గర లోపల జరిగిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు చాలా వివరంగా, అంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏమేమి అంశాలు ఎదుర్కొన్నాడో, నిరుద్యోగులకు ఆయన ఎట్లా దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా బాధపడ్డారో చెప్పిన అంశాలను ప్రతి ఒక్కటి అక్కడ మాకు చెప్పడం జరిగింది. చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. 100% గ్రూప్ 2 తీసుకెళ్లి డిసెంబర్లో పెట్టి గ్రూప్ 3ని కూడా యథావిధిగా ఉండి గ్రూప్ 2లో పోస్టులు పెంచి 3లో కూడా పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెడతామని చెప్పారు. థ్యాంక్ యూ. అసలు వినతి పత్రం అనేది గ్రూప్ 2 పోస్టులు పెంచి గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది ఎట్ ఏ టైం ఒకటే సిలబస్ కాబట్టి వీటి మధ్యలో 15 రోజుల గ్యాప్ ఉండేలా ఎగ్జామ్ షెడ్యూల్ పెట్టండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4లో 140+ పోస్టులు కలిపారు అదే నోటిఫికేషన్కి. గ్రూప్ 3లో కొన్ని పోస్టులు కలిపారు. గ్రూప్ 2లో కూడా అదే విధంగా పోస్టులు అడెండం నోటిఫికేషన్ ఇచ్చి దానిలో ఎంతో కొంత పోస్టులు పెంచాలనే అంశాన్ని మేము ప్రస్తావించినాం. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఆగస్టుకు మధ్యలో 12 నెలల కాలానికి మీరు చేసింది ఏంటిది? మీరు కొన్ని పోస్టులు పెంచాలి కదా. జాబ్ క్యాలెండర్ వల్ల మాకు లాభం జరుగుతుండొచ్చు, కానీ మాకు చదివే ఓపిక లేదు. 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం కదా, కొన్ని పోస్టులు పెంచాలి అని ప్రస్తావించడం వలన పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విద్యార్థులు ఎదురు చూస్తున్న వెబ్ నోట్ కోసం మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం కల్లా గ్రూప్ 2 షెడ్యూల్ గురించి మేము వెబ్ నోట్ ఇస్తాము. పోస్టులు కూడా ఆ టైంలోపు కొంచెం పెంచే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. అంటే ఆ గవర్నమెంట్ మేము చెప్తే వినలేదు. వాస్తవానికి ఈ గవర్నమెంట్ మేము చెప్తే వింటుంది. ఈరోజు మన డిప్యూటీ సీఎం మన భట్టి విక్రమార్కతో మాట్లాడిపించారు. అంటే చాలా సంతోషకర విషయం ఏంటంటే, ఏదో తెలంగాణ ఏర్పడిందో మన నియామకాల కోసమే. గత ప్రభుత్వం మమ్మల్ని తప్పుదోవలు తీసుకుపోయి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేసింది, పేపర్ లీకలు చేసింది, అన్నీ చేసింది. కానీ ఏ రోజు రాలే, వచ్చి ప్రెస్ మీద మాట్లాడలే. వాస్తవాలు మాట్లాడాలి కదా. ఇప్పుడు సీఎం గారు చాలా వివరంగా విన్నారు. ఒకళ్ళు చాలా టైం ఇచ్చారు. అమ్మ ఏమవుతుంది అమ్మ పెంచితే ఏమైనా లీగల్ వస్తాయా, ఇంకేమైనా అవుతుందా అంటే